ఈరోజు గెస్ట్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్, ఇక్కడ ఉన్న అసోసియేషన్స్కి ఒక బిగ్ సపోర్టర్, ఒక బాబా డివోటీ. ఈయనకి మూవీస్ అంటే మహా ఇష్టం. ఏ లాంగ్వేజ్ అయినా వెళ్ళి చూస్తారు. అలాగే యాక్ట్ కూడా చేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 మూవీస్లో యాక్ట్ చేస్తుంటారు. ఇంకా పైప్లైన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన యాక్ట్ చేసిన మూవీస్ గురించి అండ్ లైఫ్ జర్నీ గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ టు సునీత స్పాట్లైట్. నమస్కారం అమ్మా. సో మీరు ఇప్పుడే టెంపుల్ నుంచి వస్తున్నట్టున్నారు. సో ఎవ్రీ థర్స్డే యూ గో టు టెంపుల్ అండి? అవునమ్మా, నేను బాబా డివోటీని అండి. బాబా టెంపుల్ కట్టినప్పటి నుంచి యాక్టివ్ పార్టిసిపేట్ దాంట్లో. సో ఎవ్రీ థర్స్డే వెళ్తాను. ఇంతకుముందు ఈవినింగ్ వెళ్ళేవాడిని. ఇప్పుడు సమ్ మీటింగ్స్ వచ్చాయండి, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మీటింగ్స్ అవన్నీ వాళ్ళు ఓన్లీ థర్స్డే పెడతారు అనమాట. అందుకని ఐ స్విచ్ టు ది ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం హారతికి వెళ్ళి వస్తానమ్మా. ఓ నైస్, ఆసమ్ అండి. అండ్ మీరు యుఎస్కి 1997లో వచ్చారని తెలిసింది. సో మీరు అంటే యుఎస్కి ఎలా జర్నీ ఎలాగా, అండ్ మీరు ఎక్కడ బోర్న్ అండ్ బాటప్ అంతా ఎక్కడండి? మాది యాక్చువల్గా అంటే నెల్లూరు పక్కన ఒక చిన్న విలేజ్ అమ్మా, రామకూర్ అని. అయితే ఎన్టీఆర్ అప్పుడు సీఎం అయినప్పుడు తెలుగు ప్రాజెక్ట్ అని ఒకటి వచ్చిందండి. అది వచ్చి ఒక 23 విలేజెస్ని ఖాళీ చేశారు అనమాట. ఎందుకంటే మా విలేజెస్లో వాటర్ స్టాక్ పెట్టేదానికి. సో అప్పుడు మా డాడీ వచ్చి ఇంక పిల్లల ఎడ్యుకేషన్ కోసం మేము నెల్లూరుకి మూవ్ అయ్యామండి. హై స్కూల్ ఇంటర్మీడియట్ దాకా నెల్లూరులో చేశాను. తర్వాత ఇంజనీరింగ్ వచ్చి చిత్రదుర్గ కర్ణాటక. అదైన తర్వాత బాంబేకి వెళ్ళి మెయిన్ ఫ్రేమ్ కోర్స్ చేసి అక్కడి నుంచి అట్లాంటికి వైజాగ్కి వచ్చామమ్మా. అదే నా జర్నీ. వైటుకే చాలా మంది మూవ్ అయ్యారు ఆ టైంలో. చాలా మంది వైటుకే మెయిన్ ఫ్రేమ్స్ చాలా మంది మూవ్ అయ్యారు యుఎస్ కి. వచ్చినప్పుడు ఒక ఇండియన్ రెస్టారెంట్, ఒక గ్రాసరీ స్టోర్, ఒక ఉడిపి వెజిటేరియన్ 3 ఉండేటప్పుడు డికేటర్. అవునవును, దట్ ఇస్ ట్రూ. అవును, అసలు ఆ టైంలో కదా అప్పుడే మూవ్ అవుతూ ఉన్నారు. సో ఐ థింక్ చాలా లెస్ రిసోర్సెస్ కూడా చాలా కష్టం. చిన్న షాప్ ఉండేది, ఒక జైకా అని ఒక చిన్న రెస్టారెంట్, వెజ్ వాళ్ళకి ఉడిపి అని ఒక రెస్టారెంట్, అంతేనా? మూవీ ఉంది కదండి విజయశాంతి గారిది, సంధ్యా రాఘు. రిలేట్ టు దట్ మూవీ కదా. కరెక్ట్ కరెక్ట్, సేమ్ అదే. 90s లో వచ్చిన వాళ్ళు, 80s 90s లో వచ్చిన వాళ్ళు, ఐ థింక్ వీ కెన్ రిలేట్ టు దట్ మూవీ. అసలు ఏంటి, ఒక పండగ లేదు ఇది లేదు అని చెప్పి. అప్పుడు ఓన్లీ అక్కడ రివర్ డేలో ఒక టెంపుల్ ఉండేది, దాని పాలు చాలా దూరం అమ్మా. అప్పుడే కొత్తగా వచ్చింది కదా. సో ఇప్పుడన్నా వెళ్ళేవాళ్ళం అనమాట అకేషనల్ గా. బట్ తక్కువ ఇండియన్ కమ్యూనిటీ తక్కువ ఉండేది ఇప్పటికి అప్పటికి అసలు అన్కంపారబుల్. సో మీ కిడ్స్ అండి ఎలా, లైక్ దే ఆర్ ఆల్ సెటిల్డ్ అప్ ఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అబౌట్ యువర్ ఫ్యామిలీ. రైట్, నాకు 3 పిల్లలండి. సో మా పెద్ద అబ్బాయి ఎండి చేస్తున్నాడమ్మా, ఎమరీలో న్యూరో సర్జన్. మా పాప వచ్చి రట్గర్స్ లో డెంటల్ కన్వర్షన్ కోర్స్ అని చెప్పి అమ్మాయికి ప్రీమేడ్ అయిపోయింది. ఇప్పుడు షీ జాయిన్ దేర్ అనమాట. సో ఈ ఇయర్ ఎండింగ్ లో ఎగ్జామ్ రాస్తే షీ ఎలిజిబుల్, దెన్ షీ విల్ గో టు ది డెంటల్. మా చిన్నోడికేమో కార్నర్లో ఫైనాన్స్ అయిపోయింది. సో ఈస్ ప్లానింగ్ టు గో ఫర్ మాస్టర్స్ ఇన్ జార్జియా టెక్ అండి. సో మా వైఫ్ అండ్ ఐ హావ్ 2 dogs చిన్న. సో పిల్లలు ఎవరు లేరు ఇంట్లో, ఐ ప్లే విత్ డాగ్స్. సో 2 పిల్లలు మెడికల్ ఫీల్డ్ లోకి పంపించారనమాట, ఒక అబ్బాయి ఫైనాన్స్. సో మీరు అసలు మీరు బిజినెస్ ఒక పక్క నుంచి రియల్ ఎస్టేట్ అండ్ మూవీస్. యా, ఐ థింక్ వీ షుడ్ కమ్ బ్యాక్. ఒకటి అడుగుతాను నేను చూసి మొత్తం వీ కెన్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. నేనేం పంపలేదండి పిల్లలకి, వాళ్ళకి ఏది ఇంట్రెస్టో మీకు తెలుసు కదా. ఇక్కడ పిల్లలకి ఏది ఇంట్రెస్టో దే టుక్ ఇట్, బట్ లక్కీలీ దే చూస్ ది గుడ్ పాత్ అన్నమాట. సో మీరు అసలు వైటుకి అన్ని కంప్యూటర్స్ అన్ని చేసిన తర్వాత బిజినెస్ లోకి ఎలాగండి? ఐ థింక్ అప్ టు డేట్ మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ లోకి ఎంట్రీ ఎలాగైందండి? యాక్చువల్గా నేను అప్పుడు వైటీకే జాబ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం, ప్రతాప్ సింగ్ అని. ఆయన ఇక్కడ అందరూ పాల్ అని పిలుస్తారు. సో ఆయన ఈజ్ నో మోర్ అన్ఫార్చునేట్లీ. ఆయన మా గురువు. సో ఆయన ఏమన్నాడంటే, నీకు 5 o'clock జాబ్ అయిపోద్ది కదా, నా దగ్గర 3 గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి. సో నాకు నా హెల్ప్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఆయన కొంచెం చదువుకోలేదు, కంప్యూటర్స్ కొంచెం హెల్ప్ కావాలంటే నేను వెళ్ళాను అనమాట. వీళ్ళు ఆయన దగ్గర ఈవినింగ్ 5 తర్వాత ఆయనకి లెక్కలు అలా వాట్ ఆఫ్ ద కంప్యూటర్స్ హెల్ప్ చేస్తుంటే ఆయన అన్నాడు, నువ్వు నీకు చాలా నాలెడ్జ్ ఉంది, నాకు దూరంలో ఒక స్టోర్ ఉంది, అది నీకు పగిడికి ఇస్తాను నేను అంటే. నేను చెప్పాను H1 బై ద స్టోర్ అంటే ఆయన హెల్ప్ చేసాడు. అలా స్లోలీ ఐ గెట్ ఇన్ టు ది గ్యాస్ స్టేషన్ బిజినెస్. సో ఆయనకి ఏంటంటే ఆయన 20th యానివర్సరీకి న్యూజిలాండ్కి వెళ్ళి వాల్కనో ఫైర్, మనం న్యూస్లో ఉన్నాం అట్లాంటి, అతను చనిపోయాడు. వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు. ఆయన మా గురువు అండి. అలా
ఐ గాట్ ఇన్ టు ది బిజినెస్. సో ఆ తర్వాత 3 గ్యాస్ స్టేషన్ చాలా రోజులు ఉన్నాయి, 19 దాకా ఉంది నాకు. 2019 అమ్మేశాను. 2011లో కన్సల్టింగ్ అమ్మచ్చు. చాలా మంది పిల్లలు వచ్చి నా గ్యాస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు మా ఎంప్లాయర్ ఇలా అట్లా చెప్తుండారు కన్సల్టింగ్ కంపెనీ గురించి. లక్కీగా ఏంటంటే గోఖరేల్ ఆఫ్ మంజునాథ్ సార్ అని చెప్పి ఆయన నాకు ఫ్రెండ్ అమ్మ. ఆయన అడిగితే ఈ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్, సో హౌ యూ నీడ్ టు స్టార్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా ఇంతకుముందు రెంటల్ బిల్డింగ్ లో ఉండేవాళ్ళం. ఈ బిల్డింగ్ కూడా మంజునాథ్ సార్ డిజైన్ చేసింది, అంత కీప్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ టు ది ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం సెట్ చేసి కట్టించాము. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కింద కూడా అంత నైస్ క్యాబిన్స్, కాన్ఫరెన్స్ రూమ్స్ అన్ని చాలా బాగుంది. అలా ఐ గాట్ ఇన్ టు ది బిజినెస్ అండి. నైస్ అండి. సో ఇంకొకటి నేను విషయం విన్నాను, మీరు మీ దగ్గర జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీ శంకర్ నేత్రాలయకి ఐస్ డొనేట్ చేయడము అన్నది, సో అది ఎంతవరకు నిజము అండ్ ఏంటండి అది మీ కాన్సెప్ట్ ఏంటది? యాక్చువల్గా అమ్మా నేను బాబా డివోటీని కదా, సో ఎవ్రీ థర్స్డే ఫ్రీ మీల్స్ 5000 మీల్స్ దాకా పెడతారమ్మా బాబా టెంపుల్లో. సో నేనేంటంటే నా ఎంప్లాయీకి ఎవరికైనా జాబ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఒక 10 people వచ్చారు, H1 గెస్ట్ హౌస్ లో ఉంటారు. సో ఇఫ్ వన్ గై గాట్ ద జాబ్, ఐ యూజ్ టు డొనేట్ $116 బాబా అన్నదానానికి ఇచ్చేవాడిని. తర్వాత నేను బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నమ్మ బాబా టెంపుల్లో. సో బాబా లైక్ వీ హ్యావ్ ఎనఫ్ స్టాక్ ఉంది, ఫండ్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది. అదే టైంలో బాలా ఇంద్రుతి గారు శంకర్ నేత్రాలయం గురించి చెప్పారమ్మా, ఆయన ఇక్కడ ప్రెసిడెంట్ బాలా గారు, ఆయన చెప్పారనమాట ఇది. అప్పుడు నేనేం చేశానంటే బాబాకు మొక్కున్నా, స్వామి ఇంకా నేను ఐఎమ్ స్టాపింగ్ దట్, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అని. ఏ ఎంప్లాయీకి జాబ్ వచ్చింది అనుకోమ్మా, 2 eyes కి అంటే $65 ఒక క్యాటరాక్ట్ అమ్మా, 2 cataracts కి డొనేట్ చేస్తా వచ్చానమ్మా. అమేజింగ్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్లీ మీరు చేస్తూ ఇంకా మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి చేయించడం అన్నది ఇట్స్ నిజంగా గ్రేట్ అండి. ఆ థాట్ రావడము, ఆ కాన్సెప్ట్ వెరీ నైస్. అంటే సో దే ఆర్ ఫోర్స్ డొనేట్ చేస్తున్నారు, బట్ మంచిలో దే ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఫోర్స్ చేయనమ్మా, చెప్తాను దే ఆర్ విల్లింగ్ టు డు ఇట్. అంటే ఆబ్వియస్లీ ఎవరు నో అని చెప్పలేరు, అండ్ అంటే నో అని చెప్పడానికి కూడా మనసు రాదు అన్నది ఇంత ఇంపార్టెంట్. సో దే బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్, దే బికమ్ పార్ట్ ఆఫ్ ద గుడ్ డీడ్. సో దట్ ఈస్ రియల్లీ గుడ్. వన్స్ అమ్మా దీంట్లో ఏంటంటే వన్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్లు వీడియో పెడతారమ్మా మనకి థ్యాంక్ యూ నోట్, దట్ ఈస్ హార్ట్ టచింగ్ అండి. ఓకే, నేను కూడా అవును, మేము కూడా చేస్తుంటాం కదా శంకర్ నేత్రాలయకి డొనేషన్. సో అది చూసినప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్ అండ్ నైస్, కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ. వెరీ గుడ్ అండి, వెరీ నైస్. సో ఇప్పుడు మీరు ఇన్ని సక్సెస్ఫుల్ బిజినెస్లు చేస్తూ ఐ థింక్ మీకు ఇంకెక్కడో ఒక కోరిక, ఒక ఇంట్రెస్ట్ ఆఫ్ మూవీస్ యాక్ట్ చేయాలి అన్నది ఒకటి ఉండిపోయినట్టుంది. సో అది మీరు ఇప్పుడు తీర్చుకుంటున్నారు, దాని గురించి చెప్పండి. అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఏంటి, ఎప్పటి నుంచి మీలో ఉంది? నాకు చిన్నప్పటి నుంచి డ్రామాలు, డాన్స్లు వేసేవాడినమ్మా మా ఊర్లో. డ్రామాలు, ఇంజనీరింగ్ కాలేజీలో స్టేజ్ పైన షోలు వేసేవాడు, పర్ఫార్మెన్స్ లో చేసేవాడు ఉండేది. అయితే ఇంకా ఇక్కడికి వస్తాను, మీకు తెలుసు కదా, మీకు జాబు, పిల్లలు వస్తే కరాటీలు, కోమాలు, డాపు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు స్టిల్ అది అప్పుడు మీరు వెళితలాగా ఉండేదండి. మా కజిన్ అమ్మ గాలోడి సినిమాకి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనమాట. సో రాజశేఖర్ రెడ్డి అని నెల్లూరు అనమాట. ఆయన ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు, నాన్న నువ్వు ఒక రోల్ ఉంది, లాయర్ రోల్, నువ్వు ఈరోజు నైట్ కానీ ఫ్లైట్ ఎక్కితే ఎల్లుండే షూటింగ్ అని చెప్పారు. సో ఇంకా వచ్చి మా వైఫ్ని అడిగి, వాక్ చేస్తున్నా యాక్చువల్ సాటర్డే రోజు, మా వైఫ్ని అడిగితే యా గో ఫర్ ఇట్, నువ్వు చాలా రోజులు చెప్తున్నావు కదా అంటే ఎక్కాను. మండే మార్నింగ్ దిగానండి. మండే 3:30కి కటార్ వెళ్ళేసి దిగాను. 8 o'clock ఫస్ట్ షాట్ రామానాయుడు స్టూడియో. అది తమ్మారెడ్డి భరద్వాజ, సప్తగిరి, సుడిగాలి సుధీరు, పెద్ద పెద్ద ఒకసారి వెళ్తాను, లాయర్ గారు రెడీ అంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు. సో అది అంటే టైం లైక్ యూనివర్స్ ఆల్సో మేక్స్ ఇట్స్ ఓన్ వే అన్నట్టు మీరు వెయిట్ చేస్తున్నారు ఒక రైట్ ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ కోసం అన్నట్టు. లైక్ అంటే ఉండేది మీకు మనసులో, అది జస్ట్ కేమ్ ఆన్ ఇట్స్ ఓన్ వే అట్ ద రైట్ టైం అన్నట్టు, అండ్ మీరు వెళ్ళారు. దట్ ఈస్ ఆసమ్. సో ఇది ఎప్పుడు పాండమిక్ టైంలో ఎప్పుడైనా? Awesome. So it's a short, like a 5 years journey, almost 2025 స్టార్ట్ అయింది. 4-5 years లో మీరు ఒక 6-7 మూవీస్ చేస్తుంటారు. అవును, 8 మూవీస్ ఉన్నాయి. రిలీజ్ అయితే 8th మూవీ, కొన్ని రిలీజ్ రెడీగా ఉన్నాయి. ఆసమ్ అండి, ఆసమ్ అండి. సో అంటే 4 years లో ఆల్మోస్ట్ 8 to 9 మూవీస్ వర్క్డ్ ఆన్ ఇట్. ఇందులో
మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదండి? లైక్ ఇందులో మీకు అంటే అమ్మ బాగా నచ్చిందంటే మిస్టరీలో డిటెక్టివ్ క్యారెక్టర్ చేస్తానమ్మా. 40 minutes రోలు మిస్టరీ సినిమాలో. కాకుంటే మూవీ హిట్ కాలేదు. సో ఇప్పుడు డెవిల్ చైర్ అని చెప్పి రేపు 22nd రిలీజ్ అవుతుంది. దీంట్లో అసలు డిఫరెంట్ అమ్మ. ప్రొఫెసర్ అన్నమాట మనోజవ అని, మెంటలిస్ట్. సో ఇది యాక్ట్ చేయడం కష్టమే. ఇదేంటంటే మొత్తం నీకు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అమ్మా. మామూలుగా మన హావభావాలు వెరీ సీరియస్ అనమాట. ఇది బాగా వచ్చిందని నేను అనుకుంటున్నానమ్మా. డెవిల్స్ చైర్ అన్నది క్యారెక్టర్ అంటే కొంచెం ఛాలెంజింగ్ గా కూడా అనిపించింది. ఇట్స్ మోర్ డైలాగ్ డెలివరీ అంటే ఏదో మనం బై హార్ట్ చేసుకుని ప్రాక్టీస్ తో వస్తుంది, కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అన్నది న్యాచురల్ గా ఇట్స్ యువర్ ఓన్ స్టైల్ కదా. యూ హావ్ టు డూ ఇట్. అండ్ ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా కాదు, అది మీరు ఫీల్ అయ్యి ఓవర్ గా చదివేసి పిచ్చోడు అన్నమాట. దెయ్యాలు కనిపిస్తుంది, దేవుడు సైకో లాగా ఒక సైకో రోల్ టైప్ అనుకో, మెంటలిస్ట్. సో అంతకుముందు మూవీలో నేను జబర్దస్త్ నవీన్ ఇద్దరం కామెడీ చేసాను. అంతకుముందు మూవీలో సుడిగాలి సుధీర్ మేము అది కామెడీ లాగా, అదంతా మామూలు ఫ్యామిలీ టైప్ ఆఫ్ మూవీ. ఇది వచ్చి డిఫరెంట్ రోల్ అమ్మ దీంట్లో. వెరీ నైస్ అండి. సో ఎలా అంటే ఇందులో ఇంకా ఎవరెవరి క్యారెక్టర్స్ దీని గురించి ఇంకేమైనా చెప్తారు? దీంట్లో మా డైరెక్టర్ గారు గంగా అమ్మ, గంగా సప్తశిఖర ఆయన డైరెక్టర్. ఆయనది సెకండ్ మూవీ అండి నేను చేసింది. ఇంకొక మూవీ వచ్చి వైఫ్ ఆఫ్ అనిర్వేషన్ అని చెప్పి అది రిలీజ్ రెడీ అవుతుంది. కపుల్ ఆఫ్ మంత్స్ లో అది వస్తుంది. దాంట్లో ఒక అపార్ట్మెంట్ ఓనర్ గా చేశానండి నేను. తర్వాత దీంట్లో హీరో వచ్చి అదిరేబి గారు అండి. చాలా బాగా చేస్తారు అదిరేబి గారు. జబర్దస్త్ లో వస్తారు. జబర్దస్త్ లో వస్తారు. ఈయన ఇక్కడ అమెరికాలో ఉండి బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా ఆయన స్క్రిప్ట్స్ ఇప్పుడు డైరెక్షన్ కూడా చేశాడండి ఒక మూవీకి, ఈటీవీ వాళ్ళకి. తర్వాత స్వాతి అని చెప్పి హీరోయిన్ ఫ్రమ్ బాంబే. ఆమె ఎయిర్ హోస్టెస్ రోల్ దీంట్లో. సో ఆమె కూడా చాలా బాగా చేసింది. చాలా యంగ్, ఫుల్ ఎనర్జీ అమ్మాయి. సో తర్వాత ఛత్రపతి శేఖర్ గారు ఆయన నా గురువుగా చేశారు. మేమంతా ప్రొఫెసర్స్ ఒక 5-6 మంది ఉంటాం. తర్వాత మన అట్లాంటా నుంచి చంద్ర సుబ్బు గారు అని చెప్పి, సో ఆయన దీంట్లో విలన్ అమ్మ. సో విలన్ నేను చంద్ర గారు కూడా పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో కూడా ప్రొడ్యూస్ చేసాం. వెరీ నైస్. ఐ థింక్ నేను సాంగ్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు కదా, ప్రీ రిలీజ్ ప్రోమో వచ్చింది. రేపు రిలీజ్ చేస్తాను. చూసాను, చాలా బాగుంది అది ప్రోమో. ఐ థింక్ హీరోయిన్ బర్త్డే సెలబ్రేషన్స్ సాంగ్ ఇట్స్ వెరీ నైస్. నేను చూసాను, ప్రోమో ఇస్ వెరీ నైస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. టుమారో వస్తుంది అది. ఓకే ఓకే. అన్ని అందరికి మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకుంటూ అన్ని కంప్లీట్ చేస్తూ జస్టిఫై చేసుకుంటూ ఇప్పుడు మీ ప్యాషన్ మీరు దాన్ని కంప్లీట్ చేసి దాన్ని కూడా మీరు 100% డెడికేషన్గా చేస్తున్నారు. సో మీకు ఏంటి మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? వాట్ కీప్స్ యూ మోటివేటెడ్ ఆర్ ఏం ఫాలో అవుతారు? వాట్ ఈస్ ఇట్ మంత్ర బిహైండ్ ఇట్ అండి? ఏం లేదమ్మా, సాయిరామ్, ఓం సాయిరామ్ అంటే మంత్రం. దేవుడైతే నేను ఓన్లీ అమ్మా. ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ బై హౌస్, ఓకే ఒక మంచి హౌస్ వచ్చింది అనుకోండి, నేరుగా బాబా గుడికి వెళ్తా, 2 చిట్లు వేస్తానమ్మా. గో ఫర్ ఇట్ అంటే వెంటనే తీసుకుంటా. నో అనుకో, అది ఎంత ప్రాఫిట్ వస్తుందో అది బ్యాక్అవుట్ అనమాట. అది నా మంత్రం. అది గుడ్డిగా నమ్ముతానమ్మా బాబా. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అమ్మా నేను. సో మా పెద్దోడి పేరు హితార్థి అయితే నేను మా ఇంట్లో సాయి అని పిలుచుకుంటాం, హోల్ ఫ్యామిలీ. సో బికాస్ ఫస్ట్ అబ్బాయి. సో నేను పెద్దోడండి మా ఇంట్లో. సో నాకు ఫస్ట్ అంటే మా డాడీ వాళ్ళకి ఫస్ట్ గ్రాండ్ సన్ అనమాట, నా కొడుకు, మా పెద్దోడు. సో అందుకని సాయిబాబా వచ్చాడని చెప్పి సాయి అని పిలుచుకుంటాము. తర్వాత ఇంకేం ఇన్స్పిరేషన్ లేదమ్మా. ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఐ ప్లే విత్ డాగ్స్. సో ఐ హ్యావ్ ఆల్ ద టైమ్ గుడ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. రైట్. సో అంతేనమ్మా, దట్స్ ఆల్ ఇట్ ఈస్. కాకుంటే ఇది సినిమాలు అనేది మాత్రం చాలా రోజుల నుంచి ఉండింది. ప్రతి సినిమాకి వెళ్తానమ్మా నేను. థియేటర్కి వెళ్తాను, నాట్ ద ఐపీటీవీ, రీగల్ పాస్, మలయాళం, ఏ సినిమా బాగుంటే దానికి వెళ్తాను. పంజాబీ సినిమా కూడా వెళ్తాను. ఎవరు ఏం చేశారు, ఒక ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది. లెర్నింగ్ అనేది ఎక్కడైనా కూడా యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ అన్నట్టు, లాంగ్వేజ్ హస్ నో బ్యారియర్ అన్నట్టు మీరు నమ్ముతారు. ఇష్టం సినిమాలు అంటే. Yeah, that is very nice and inspiring actually. And ఇది కూడా వెళ్ళి లైక్ బ్లైండ్ గా ఒక పవర్, ఒక దేవుడిని అలా నమ్మడం కూడా, దట్ ఈస్ హోల్ హార్టెడ్ గా నమ్మడం చేయడము అండ్ లీవింగ్ ద రిజల్ట్స్ టు ఇట్ అన్నది చాలా వెరీ నైస్.
మీ వైఫ్ ఎలా సపోర్ట్ చేస్తారండి మీకు, లైక్ మీ వర్క్ లో కానీ, లేకపోతే హౌ డస్ షీ సపోర్ట్ యూ? మా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంది. వితౌట్ మై వైఫ్ సపోర్ట్ ఐ కెనాట్ డూ దట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఉంది, కన్సల్టింగ్ ఉంది, ఒక 15 houses దాకా ఉన్నాయమ్మా నాకు రెంట్ కి ఇచ్చి. సో ఆమె జాబ్ చేస్తుంటది, 2 dogs. సో రైట్, ముందుగానే చెప్తాను. సో ఇట్లా వస్తుంది షెడ్యూల్ అని. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని షీ ఆల్వేస్ సపోర్ట్ మీ. దట్స్ నైస్. ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ మీ మెసేజ్ ఏంటి? లైక్ వాట్ ఇస్ ఎంత చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు వచ్చే జనరేషన్? వర్క్ హార్డ్, ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ యూ డూయింగ్. వాట్ ఎవర్ మీరు ఏది నమ్మితే దాన్ని కరెక్ట్ గా చేయండి. 100% వర్క్ హార్డ్, విల్ రీచ్ యువర్ గోల్స్ అమ్మా. పర్ఫెక్ట్. డోంట్ డూ లైక్ షార్ట్ కట్స్ తీసుకోకుండా వర్క్ హార్డ్. సో and that is showing up అండి. మీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ కదా, దట్ హార్డ్ వర్క్ ఇస్ షోయింగ్ అప్ అన్నట్టు. దట్స్ సో ట్రూ. ప్రాజెక్ట్స్ ఏంటండి? ఒక అరౌండ్ 7 to 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒక ప్రాజెక్ట్ 8 ఉన్నాయి యాక్చువల్గా. ఒకటేదో దే ఆర్ పోస్ట్ పోనింగ్ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ప్రియమణి గారితో ఒకటి సెలెక్ట్ అయ్యానమ్మా ఆడిషన్స్. శివప్రసాద్ గారు అని, ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ ఇన్ లండన్. తర్వాత ప్రకాష్ రాజ్ గారు వాళ్ళతో మాకు న్యూయార్క్ లో ఒక షూట్ ఉంది. అది ఆయన వల్ల ఏదో డిలే అయ్యి పోస్ట్ లేకుండా జనవరిలో అయిపోవాలమ్మా అది. సో అది ఒకటి ఉంది. తర్వాత రుద్రాక్ష అని చెప్పి నేను, జేడి చక్రవర్తి, సముద్రకని ఒక షెడ్యూల్ అయిపోయింది. నన్ను చంపేశాడు జేడి చక్రవర్తి. నా ఫ్లాష్ బ్యాక్ కేరళ అనమాట. సముద్రకని, సత్యరాజు, మా అందరితో ఒకటి ఉందన్నమాట. రుద్రాక్ష 5 languages మూవీ అది. తర్వాత ఒకటి మేకా రామారావు గారి పెళ్ళి అని, ఫుల్ కామెడీ అండి. ప్రాబబ్లీ ఐ థింక్ సత్య అని ఒక అబ్బాయి ఉన్నాడు, నరేష్ గాని చూస్తున్నారు హీరోగా. హీరో ఫాదర్ గా ఒకటి ఉంది, లైనప్ ఉంది. తర్వాత మా డైరెక్టర్, నా ఫేవరెట్ డైరెక్టర్ మా సురేందర్ రెడ్డి గారు, ఆయన ఒక ప్రామిస్ అందరి ముందు, మా గురువు ఉన్నాడు అమ్మ ఉపేంద్ర నన్ను, అట్లాంటి ఆయన ఉన్నాడు. ఆయన అందరి ముందు సురేందర్ రెడ్డి గారిని అడిగారు, మా వెంకట్కి ఇంత పిచ్చి ఉంది ఏంటి అంటే, పూర్తిగా చెప్పకముందు సురేందర్ రెడ్డి మీరు ఆపండి, 2 years బ్యాక్ నేను వెంకట్కి చెప్పాను, చిన్న చిన్న సినిమాలు చేయవాకు నువ్వు, ప్రపంచాన్ని నేను పరిచయం చేస్తాను నేను అని చెప్పాను. అది పెద్ద హోప్ ఉంది నాకు. ఆబ్వియస్లీ అండి, ఆయన అందరి ముందు ప్రామిస్ చేశారంటే డెఫినెట్లీ. అయితే మేము ఒక ఫ్యూచర్ ఒక మంచి యాక్టర్, గ్రేట్ యాక్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాం నోటి ఈరోజు. ఇంటర్వ్యూ అంతా మా సార్, మా సురేంద్ర రెడ్డి గారి చేతిలో ఉంది. సో అది అది పెద్ద ప్రాజెక్ట్ వస్తుందమ్మా. అది ఏది వచ్చినా కానీ, ఇంకా ఆయన పెద్ద డైరెక్టర్ కదా. సో అది ఉంది. సో దీస్ ఆల్ ద థింగ్స్. జబర్దస్త్ ఒక స్క్రిప్ట్ చేయమన్నారు రామ్ ప్రసాద్. ఐఎమ్ వెయిటింగ్. వెన్ ఐ గో దే టైమ్ గన్ మ్యాచ్ అయితే రామ్ ప్రసాద్ వాళ్ళ గ్రూప్ లో ఒక స్క్రిప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? ఇక్కడ వర్క్, ఇండియా, సో యూ కీప్ ట్రావెలింగ్ అండి. లాస్ట్ ఇయర్ 5 times వెళ్ళాను ఇండియాకి నేను. సో నేను ఇండియాలో నాకు టీమ్ ఉందండి, మొత్తం 12 people వర్క్ చేస్తారు ఇండియా నుంచి. సో నేను ఇక్కడ లేకపోయినాక నాకు ద రిసెప్షనిస్ట్ ఉందన్నమాట, రాండా అని. సో ఆమె టేక్ పేరోల్ అని ఆమె చూసుకుంటుంది. సో నేను అక్కడ కూడా నైట్ టైం లాగిన్. మా ఆఫీస్, నేను ఎప్పుడు మా ఆఫీస్ దగ్గరే హోటల్ తీసుకుంటాను. మా ఆవాసాలో దిగుతాను నేను ఎప్పుడు వెళ్ళినా. దగ్గరే 4-5 miles మా ఆఫీస్ ఉంటుంది. సో షూట్ ఒక ఎక్కువ లేట్ కాకుండా త్వరగా వచ్చేస్తే నేను కూడా ల్యాప్టాప్ తీసుకుని మా ఆఫీస్కి వెళ్ళి మా స్టాఫ్తో కూర్చొని పని చేసుకుంటాను. వెరీ నైస్ అండి. మనము వెంకట్ గారితో ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో ఫస్ట్ అని, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అంటే ఇనిషియల్గా అయితే అమ్మ మా మదర్ ఇన్ లా వాళ్ళు మటన్ బిర్యానీ బాగా చేసి ఉండండి, అది చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు స్లోగా మారిపోయి రీసెంట్గా రూమీస్ కిచెన్ లో సాల్మన్ ఫిష్ చాలా బాగుంటుందండి. ఐ ఆల్వేస్ గో విత్ సాల్మన్ ఫిష్ తో రూమీస్ కిచెన్ అమ్మా. నైస్. సో మీ ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్? అంటే ఇటలీ అనుకుంటున్నాను, ఇంకా వెళ్ళలేదు. ఈ సమ్మర్ లో ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు మా వైఫ్ దిస్ ఇయర్ లో. యా, ఇండియాలో అయితే లైక్ ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు చేసింది ఇంజనీరింగ్. బెంగళూరు చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మూవీస్ గురించి, మీ ఫేవరెట్ యాక్టర్? నా ఫస్ట్ లో నాగార్జున బాగుండేవాడండి. ఈ మధ్య ఏంటంటే ఇద్దరు ప్రభాస్, మహేష్ సినిమాలు, అన్ని సినిమాలు చూస్తుంటాను. అయితే బాగాలేదన్నా కానీ వెళ్తుంటాను, ఎలా చేశారు, ఏం బాగాలేదు చూద్దాం చెప్పారు. అది కూడా లర్నింగ్. హీరోయిన్, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు? అంతకుముందు శ్రీదేవి బాగా చూసేవాడండి. తర్వాత ఈ మధ్య అనుష్క బాగుండేది. సో ఇప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయింది. సో అండ్ విలన్, హూస్ యువర్ ఫేవరెట్ విలన్? లైక్ ఆ క్యారెక్టర్ విలన్ అనగానే ఎవరు వస్తారు? సోను సూద్ అండి నాకు. సోను సూద్ ఫేవరెట్ విలన్. వెరీ నైస్. అండ్ మూవీ? సో మూవీ వచ్చి మన్మధుడు చాలా సార్లు చూసాను. వెరీ నైస్.
డైరెక్టర్ సురేంద్ర రెడ్డి గారు ఆబ్వియస్లీ ఇటువంటి సినిమాలు ఇచ్చారమ్మా, రేసు గుర్రం, సో కిక్, లైక్ అతను ఒక్కడే, ధృవ, ఇటువంటి సినిమాలు వెరీ అవును అసలు. దట్ ఈస్ సో ట్రూ. తర్వాత మీరు ఇంకా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పాస్ టైం? ఏం చేస్తుంటారు? మా లైక్ ఈవినింగ్ 5 దాకా ఆఫీస్లో ఉంటానమ్మా. 5 తర్వాత వెళ్ళి మా డాగ్స్తో కొంచెంసేపు ఆడుకుంటాను. దెన్ ఐ విల్ గో టు ద జిమ్. అరౌండ్ 7:30-8 కల్లా డిన్నర్ అయిపోద్ది. మోస్ట్లీ టైం పాస్ విత్ మై డాగ్స్, ప్లేయింగ్ విత్ మై డాగ్స్ అనమాట. ఏం పేర్లండి డాగ్స్? ఏం బ్రీడ్స్? మా పెద్ద అది పాప డేజీ, షీస్ 10 years old, యార్కి అండ్ బిషాను. చిన్నోడు వచ్చి పెద్దదాని కోసం తోడికి చిన్నోడు 2 years అబ్బాయి బెన్నీ, యావనీష్ అనమాట. రెండు నో హెయిర్ ఫాల్, చిన్న 15 pounds. అదే కమ్ టు మై బెడ్. నేను పుడుకోటి పట్టుపోయిన తిరగతా వాటి పాటిపై సో వాటితో ఆడుకోవటం, సందీగా ఉంటే వాక్ తీసుకెళ్తా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. నేనేం చెప్పాను. సో ఇదండి మన వెంకట్ గారితో చాలా మంచిగా విషయాలు నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. సో మనకి ఏమైనా కోరిక ఉంటే, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా మనది కంప్లీట్ అవుతుంది. మనకు ఆ డెడికేషన్ ఉంటే, మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే, యూనివర్సల్ విల్ మేక్ ఇట్స్ ఓన్ వే. సో అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వెంకట్ గారు. సో హోపింగ్ హిమ్ టు గెట్ more and more roles and get a successful career in films. So దీంతోటి signing off. Till that time, listen, ignite and gear up.